అయితే సోదరులారా, మరి అందరం దేవుణ్ణి నమ్ముతున్నాం. మరి కనపడనటువంటి దేవుణ్ణి నమ్మే నువ్వు జన్మనిచ్చి నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి నీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నావు? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. ఈరోజు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, తల్లిదండ్రులు గెంటేసేవాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు రైల్వే స్టేషన్లలో రాత్రులు వెళ్లదీస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు బిత్తు ఎత్తుకుంటున్నారు? కనపడనటువంటి దేవుణ్ణి నమ్మే మహాభక్తులారా, జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను ఎందుకు అలా విడిచిపెడుతున్నారు? ఆ సమస్యకి దైవ ప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథం అంటుంది 17వ అధ్యాయం 23వ వాక్యంలో, వకదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబరా. చూడండి 17వ అధ్యాయం 23వ వాక్యంలో, వకదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్, మీ సృష్టికర్త మిమ్మల్ని పుట్టించిన వాడు ఈ విధంగా గట్టిగా తాకీదు చేస్తున్నాడు, నన్ను మాత్రమే ఆరాధించండి. వబిల్ వాలిదైని ఇహ్సానా, మీరు మీ తల్లిదండ్రులతో మంచిగా మెలగండి. మీరు మీ తల్లిదండ్రులతో మంచిగా మెలగండి. సోదరులారా, ఖురాన్ గ్రంథం అంటుంది ఎన్నో చోట్ల. సూరే బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 83, వాక్య నంబర్ 215, సూరే నిసా సూర నంబర్ 4 వాక్య నంబర్ 36, సూరే ఆనాం సూర నంబర్ 6 వాక్య నంబర్ 151, సూరే బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 వాక్య నంబర్ 23, సూరే అన్కబూత్ సూర నంబర్ 29 వాక్య నంబర్ 8, సూరే లుక్మాన్ సూర నంబర్ 31 వాక్య నంబర్ 14, సూరే అహకామ్ సూర నంబర్ 46 వాక్య నంబర్ 15. ఎన్నో చోట్ల ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన తర్వాత మీ తల్లిదండ్రుల పట్ల సద్భావంగా మెలగండి, మీ తల్లిదండ్రుల పట్ల సద్భావంగా మెలగండి. మరి తల్లిదండ్రులు ఎందుకండి ఈరోజు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఉన్నారు? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ తల్లి అరికాలి కింద ఉంది స్వర్గం. నువ్వు ఎక్కడెక్కడో పోతున్నావు, ఎక్కడెక్కడో చేస్తున్నావు, నీ తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది. మరి ఆ తల్లిని అరికాలతో తంతున్నావే, నీకెక్కడ మోక్షం నాయనా? ఎలాంటిదండి తల్లి? మలమూత్ర విసర్జన చేసి మనం తడి బట్టల్లో అల్లాడిపోతుంటే సలికి మనల్ని తీసి పొడి బట్టలో పండబెట్టి ఆమె తడి బట్టల్లో నిద్రించిందే. తానేమైనా తింటే మనకు జబ్బు వస్తుందని ఆమె పథ్యం ఉందే. అలాంటి తల్లి చచ్చిపోతే నీకు కీడా, సోదకువా, మంచాలు తడుపుతావా? దినాలు బ్రతికొండప్పుడు వారికి కావలసినటువంటి కనీస అవసరాలను కూడా తీర్చకుండా చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాల పేర్లతో తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎవడో ఎనగడికన్నాడంట, బతుకుండప్పుడు మజ్జిగ పోయమంటే పోయకుండా చచ్చిన తర్వాత కాట్లో పాడావుని కట్టేస్తాలే మమ్మోళ్ళకన్నాడంట. బతుకుండప్పుడు మజ్జిగ పోయకుండా సచ్చిన తర్వాత కాట్లో పాడావుని కట్టేస్తే సమాధి నుంచి లేచి పిండుకొని తాగుతారేంటండి వాళ్ళు? సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. నీ తల్లి కాలి కింద స్వర్గం ఉంది అన్న మాట వినగానే ఒక సహాబీ ఏం చేశారంటే, వృద్ధురాలైనటువంటి తన తల్లిని భుజస్కంధాలపైన కూర్చుండబెట్టుకొని మక్కా యాత్ర చేశాడు. తన భుజాల మీద తల్లిని కూర్చుని పెట్టి యాత్ర చేసి ప్రవక్త గారి సన్నిధికి వచ్చాడు. ఓ ప్రవక్త, తల్లి కాలి కింద స్వర్గం ఉందని చెప్పారు కదా, మరి నా తల్లిని భుజాల మీద కూర్చోబెట్టుకొని నేను ఆ దైవగృహ యాత్ర చేసి వచ్చాను, నా రుణం తీర్చుకున్నట్టేనా అన్నాడు. ఆ మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన పలుకేంటో తెలుసా? నాయనా, నీ తల్లి నిన్ను కనేటప్పుడు పడివేటువంటి ప్రసవ వేదనల్లో నెప్పుల్లో ఒక నెప్పిలో సగభాగానికి కూడా సమానం కాదు, నువ్వు రుణాన్ని తీర్చుకోలేవు అన్నారు. అల్లాహు అక్బర్. నీ తల్లి అరికాల కింద స్వర్గం. ఎంత భయంకరమైనటువంటి నొప్పి వచ్చిందో తెలుసా అండి ప్రసవ వేదన జరిగేటప్పుడు? అప్రెంటిసైటిస్ వచ్చింది, 24 గంటల కడుపు నొప్పి అంటారు. అందులో 1% కూడా ఉండదు. మనకొచ్చే నొప్పి ఉంటుంది, తల్లి మనల్ని కనేటప్పుడు ప్రసవ వేదన ఉంది, ఆ నొప్పితో పోలిస్తే ఈ 24 గంటల కడుపు నొప్పి దేనికి సమానం కాదు సోదరులారా. అంతటి భయంకరమైనటువంటి నొప్పులు ఓర్చుకొని ఎప్పుడైతే మన ముఖాన్ని చూస్తుందో ఆ నొప్పినే మర్చిపోతుంది ఆ తల్లి. ఆ తల్లిని ఎలా మనం చూస్తున్నామండి? మనం అన్నం తినని మారవేస్తే
అయ్యా ఈ ముద్ద తిను, ఇది నాది, ఇది నాన్న ముద్ద, ఇది అన్న ముద్ద, ఈ ఒక్క ముద్ద తిను, ఆ ఒక్క ముద్ద తిను. అలాంటి తల్లి ఈరోజు అయ్యా వృద్ధురాలైన తర్వాత నా ముఖాన ఒక ముద్దెయ్యిరా అని అడుక్కునేటువంటి పరిస్థితి చేస్తున్నామే. ఇంకెక్కడ న్యాయం సోదరులారా, ఆలోచించండి. ఎక్కడైనా ఎవరైనా ఏదిస్తే నా కొడుక్కి తీసుకొద్దామని చెప్పి కొంగులో మూడేసుకుని తీసుకొచ్చింది కదండి వాళ్ళు తినలేక. మరి అలాంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అతను పూజావరైనా, ముజావరైనా, పాస్టర్ అయినా, సిద్ధాంతైనా, వేదాంతైనా, ఎవరైనా సరే తల్లిదండ్రులను చూడని వాడికి మోక్షం లేదు అంటుంది ఖురాన్. అల్హమ్దులిల్లా. సృష్టికర్త దగ్గర వాడికి విలువ లేదు. నీవు ముందు నీ తల్లిదండ్రులను గౌరవించు అంది. సోదరులారా, ఇస్లాం అంటే మతం కాదు. ఏదో టోపీ పెట్టుకొని లాల్చీ బైజ్ వేసుకొని మసీదుల్లో నమాజులు చేసినంత మాత్రాన ఇస్లాం సంపూర్ణం కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కృతం కావాలి. ఈ సమాజం ఒక అత్యున్నతమైనటువంటి సమాజంగా, ఆదర్శనీయంగా ప్రతి ఒక్కడూ సంతోషంతో గడపాలన్నదే ఖురాన్ మరియు హదీసుల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లక్ష్యం తప్ప ఏదో మసీదులో కొంచెం సేపో, రంజాన్లో కొంచెం సేపో చేసుకునేటువంటిది కాదు సోదరులారా. ముందు తల్లిదండ్రులు చూడండి. ఇస్లామీయ షరియత్ ప్రకారం షహీద్, దైవ మార్గంలో తన ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరుడికి ఎలాంటి స్థానం ఉంటుందంటే ప్రళయ దినం రోజున ఏ లెక్కలు లేకుండా స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడు అన్నారు. అలాంటి దర్జా కోసం ఒక సహాబీ వచ్చి, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నాకు అనుమతి ఇవ్వండి, నేను దైవ మార్గంలో పోరాడతాను, నా ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రవక్త, నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. ఆ సహాబీ పోతున్నారు, పిలిచారు, అయ్యా మరి నీకు తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు దైవ ప్రవక్త. మరి వారు ఏమైనా వృద్ధులా? వృద్ధాప్యంలో ఉన్నారు. అయితే నీవు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు. ముందు నీ తల్లిదండ్రులకు సేవ చేసుకో, అదే నీ కోసం మేలైనది. అల్లాహు అక్బర్. తల్లిదండ్రులు, నీ తండ్రి స్వర్గానికి మధ్య ద్వారమై ఉన్నాడు. తల్లిదండ్రుల ప్రసన్నత అల్లా ప్రసన్నత అన్నారు.